బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం ఆధ్వర్యంలో 10వ వార్డులో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి చలో వరంగల్ బహిరంగ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలతో కాలం గడుపుతుందని అన్నారు. రాక్షస పాలనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తాడని అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి, రామతీర్థపు రాజు, గోలి మహేష్, నరాల శేఖర్, నిమ్మచెట్టి విజయ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి రజయోత్సవ కార్యక్రమానికి మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 10వ వార్డు తరఫున మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నాయకులు మరి స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజలు కూడా మరి చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మా యొక్క వార్డు నుండి మరొక 100 మంది ప్రజలతో మరి ఈరోజు కేసీఆర్ పెట్టినటువంటి సభకు తరలి వెళుతున్నాము. మరి రానున్న రోజులలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి రావడానికి మేమందరం కృషి చేయడానికి మరి మరొకసారి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కంకణం కట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను మరి అవినీతిని ఎక్కడికక్కడ కట్టడి చేసి అరికట్టి మరి ఈ ప్రభుత్వం మరి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ మరి పబ్బం గడుపుకుంటున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మరి కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు. ఆ యొక్క ప్రసంగానికి మరి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వేములవాడ నియోజకవర్గం చిలిమెల లక్ష్మణ్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ వేములవాడ నుంచి దాదాపు 1000 మంది మరి అంగరంగ వైభవంగా మరి పురవీధుల గుండి దాదాపు ఒక 50 నుంచి 60 బండ్లు మరి వార్డుల గురించి వెళ్ళి మరి కేసీఆర్ సభను సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరం కంకణం కట్టుకున్నాం. మరి ఈరోజు మరి చెప్పాలంటే ఇవాళ ఆదివారం ఒక ఆతృతగా ఒక తెలంగాణ 4 కోట్ల మంది కూడా ఇలా టీవీల ముందు కూడా కూర్చొని చూడడానికి ఆసక్తి చూస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఖచ్చితంగా చెప్తున్నాం రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడడం ఖచ్చితంగా ఆ దక్షిణ కాశీగా రాజన్న ఆశీస్సులు మరి కేసీఆర్ గారికి ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం.